వల్లభనేని వంశీ చిందులు ఏంటి నిన్నే కదా ఆయన అరెస్ట్ అయ్యారు. అప్పుడే చిందులేంటి, అప్పుడే చిరాకులేంటి, అప్పుడే ఆగ్రహాలేంటి, ఆయన ఎక్కడున్నారో మరిచిపోతున్నారా అని ట్రోల్స్ అవుతున్న నేపథ్యం. మనం నియోజకవర్గంలో చిందులు వేయొచ్చు, మన ఇలాకాలో ఇష్టం వచ్చినట్లుగా చలాయించవచ్చు, ఇంట్లో కూడా ఆగ్రహావేశాలు చూపించవచ్చు. కానీ మనం అరెస్ట్ అయ్యాం, పోలీసులు రిమాండ్కి తీసుకెళ్లారు, జడ్జి రిమాండ్ విధించారు, కారాగారంలో ఉన్నాం. మన ఇంట్లో లేం, మన నియోజకవర్గంలో లేం. మరి అక్కడ కోపాలేంటి, ఆగ్రహాలేంటి, అక్కడ వార్నింగ్లు ఏంటి? అంటే ఎక్కడున్నా మన తీరు మారదా అని చెప్పి వంశీని మళ్ళీ వేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ దొరికినా వదిలే ప్రసక్తి లేదు. ఇది అందరికీ తెలిసిన అంశమే. వంశీ అవనియండి, లేకపోతే ఈ కొడాలి అవనియండి, పేర్ని, ఇలాంటి కొంతమంది ఉన్నారు. రోజా, నేను చాలాసార్లు అంటుంటాను, ద్వారంపూడి, నెక్స్ట్ జోగి రమేష్, కొన్ని ఉన్నాయి, కొన్ని క్యారెక్టర్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కూటమి ప్రభుత్వం నిప్పులు చెరిగేవాళ్ళు, వాళ్ళ పేరు ఎత్తితే వీళ్ళకి మంట వచ్చేస్తుంది. అంత కోపం వాళ్ళ మీద. ఎందుకంటే అన్యాయంగా కోపం, అక్రమంగా కోపం కాదు, వాళ్ళు చేసిన పనులు అలాంటివి, వాళ్ళు మాట్లాడిన మాటలు అలాంటివి. దాని మీద వీళ్ళకి రెగ్యులర్గా వైఫై లాగా వాళ్ళ చుట్టూ కూడా ఆ కోపం, కసి రగిలిపోతుంటుంది. వాళ్ళ సరౌండింగ్స్లోనే తిరుగుతుంటుంది వీళ్ళు పేరు ఎత్తేసరికల్లని. సో అదే పరిస్థితి. ఇక వల్లభనేని వంశీ అరెస్టు పరం చూసాం మనం. సరే, ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందేమో, పశ్చాత్తాప పడుతున్నారేమో. సరే, ఎవరైనా సరే తప్పులు చేస్తారు, కానీ పశ్చాత్తాప పడాలి కదా. ఆ పశ్చాత్తాపం కనిపించట్లేదని మరీ కోపం వీళ్ళకి. ఇంత జరిగినా, కటకటాలు లెక్క పెడుతున్నా ఇంకా ఆ పొగరు తగ్గలేదా అంటూ విపరీతంగా ట్రోల్స్. ఎందుకో ఈ మాటలు అనాల్సి వస్తున్నది, ఏమైంది అసలు అని చూస్తే, జైల్లో వల్లభనేని వంశీ చిందులట, కోర్టులో ఇష్టం వచ్చినట్లు తిట్లట, న్యాయాధికారి వింటుండగానే వంశీ నోటి తీరుసంటూ ప్రచారం. కానీ అంత సాహసం అయితే చెయ్యరు. న్యాయాధికారి ఉన్నప్పుడు ఏమన్నా పిచ్చి పిచ్చిగా చేస్తే బయటికి తోసేస్తారు, లేకపోతే ఇంకా ఎక్స్ట్రా వేస్తారు అసలు. కానీ ఆ సాహసం చేయకపోవచ్చు. కానీ ఏది నిజం ఏది అబద్ధమో ఇన్సైడ్ జరిగింది మనం అవుట్ సైడ్ చెప్పే పరిస్థితి లేదు. కానీ జరుగుతున్న ప్రచారం మాత్రం నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. తనపై కేసు పెట్టిన వారిపై శాపనార్థాలట. అన్యాయంగా కేసు పెట్టేశారు, నన్ను దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు, నా మీద ఎలా కేసు పెడతారు, నేను పునీతుణ్ణి, మేము శుద్ధపూసలమి, మేము మంచి వాళ్ళమి, మంచి వాళ్ళ మీద ఈ కేసులు పెడతారా, మంచి వాళ్ళని ఇంత ఇబ్బంది పెడతారా అని ఒకటి కాదు రెండు కాదు శాపనార్థాలట. మట్టి కొట్టుకుపోతారు, నా మీద ఎవరైతే కేసు పెట్టారో, నన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరూ కూడా మట్టి కొట్టుకుపోతారంటూ తిట్ల పురాణం మొదలుపెట్టారట. అదేంటి, వంశీ క్యారెక్టర్ ఏంటి, వంశీ ఫైర్ ఏంటి, వంశీ రోషం ఏంటి? మన ఆంటీ వంశీ కోర్టులో ఉండగానే లేదా కేసు పెట్టగానే జైలుకి తీసుకెళ్తుంటే ఈ తిట్ల పురాణాలు ఏంటి? ఎవరు ఏం పీకలేరు, మీసాలు మెరేసిన వాళ్ళు, తొడలు కొట్టిన వాళ్ళు, వాళ్ళ ఆ పౌరుషం ఏమైపోయింది ఒక్క దెబ్బకి, ఒక్క రోజుకి? ఇది ప్రచారం జరుగుతుంది. ఏది కాదేది వార్తకు అనర్హం అన్నట్టుగా ఉన్నది. ఇప్పుడు ఇక పోని కోర్టులో ఇలా ఉన్నది, అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన రాజస్వమే చూపిస్తున్నారట. మొన్న ఒకటి వైరల్ అయింది, ఈ రాజస్వం చూపించి ఏదో ఫోన్ మాట్లాడుతుంటే ఈ చెంప ఒకటి అయ్యేసరికల్లా అటు వెళ్ళిందట, కొద్దిగా ఇలా తిరిగిందట ఒకటి పడేసరికి, అది ట్రోల్ అయ్యింది. సో అవన్నీ వీడియోలు దొరకవు కదా. సో అది అయిపోయింది. దాని మీద కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారట. పైకి చెప్పినా చెప్పకపోయినా కంట తడి పెట్టుకున్నారని కూడా. ఇబ్బంది కదా, ఎలా ఉండేవాళ్ళు అసలు, మనకేమీ అసలు తిరుగులేదు, మన్నెవడరా ఆపేదని చెప్పి హ్యాపీగా మంచి సౌదాల్లో నివసించే వాళ్ళని ఒక్కసారిగా రోడ్డు మీదకి తీసుకొచ్చి లాగేస్తే మొత్తం తలకిందులు అయిపోద్ది. అదే ఇప్పుడు జరుగుతుందని. ఇక మట్టి కొట్టుకుపోతారన్నది అయిపోయింది కదా. దాని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి, జైలుకి.
జైల్లో మాత్రం పోనీ ఏమైనా ఈయనకి పశ్చాత్తాపం, ఇది అరే తప్పు చేశాను అనవసరంగా, నేనేంటి ఎలా ఉండాల్సిన ఇక్కడ ఉన్నాను అని జనరల్గా అనిపిస్తుంటుంది. అనవసరంగా చేశాను రా ఈ తప్పు అని మనస్సాక్షికి మనం ప్రశ్నించుకోవాలి కదా. అదేమీ కనిపించలేదట అక్కడ. మళ్ళీ అక్కడ కూడా ఇదే తీరు. వల్లభనేని గారు జైల్లో కూడా సేమ్ తీరు. అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఏదైతే కొనసాగుతుందో ఆ టెంపోని అలాగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాడట ఈయన. బ్యారెక్లో ఉండనంటూ ఫైర్ అట. అంటే మరి ఈయనకి మరి అధికారులు ఎక్కడ పడితే అక్కడ ఇస్తారో, మరి ఏసీ రూములు ఇవ్వాలో లేకపోతే వేరే ఇవ్వాలో, మంచి టీవీ గీవీ మంచి సూట్స్ అవి అలాంటివి ఏమైనా అరేంజ్ చేయాలేమో. ఏమి ఇవ్వాలి స్వామి నీకు? నువ్వేమైనా స్వాతంత్ర సమరయోధుడివా? రాష్ట్రం కోసం ఏమన్నా అద్భుతాలు చేసి వచ్చినవాడువా? లేకపోతే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తీసుకున్నవాడువా? ఒలింపిక్స్ కొట్టినోడువా? బంగారు పథకాన్ని ఏమైనా తెచ్చావా? దేశానికి గర్వకారణంగా నిలిచే క్యారెక్టర్ అనేది ఏంది నీ గోళ, ఏంది నీ సింధులు అని చెప్పి ఫుల్గా ఇచ్చారని. ఇంకా ఏమి ఇచ్చారు అన్నది వాళ్ళకి తెలియాలి. జరుగుతున్న ప్రచారం మాత్రమే నేను చెప్పగలను. బ్యారెక్లో ఆయన ఉండడట. జైల్లో ఉన్న గదిలో ఏదైతే గది ఉన్నదో ఆ టాయిలెట్ని ఆయన యూజ్ చేయడట. గొంతెమ్మ కోరిక లేనిది నువ్వు ఎక్కడికి వచ్చావు? గెస్ట్ ఏం కాదు, ముద్దాయి నువ్వు జైలుకి వచ్చావు, రిమాండ్ ఖైదీవి నువ్వు గొంతెమ్మ కోరికలు చేసి నువ్వు ఆర్డర్స్ వేస్తే ఇది స్టార్ హోటల్ కాదు నీకు ఇవ్వడానికి, జైలు గది స్వామి, కాస్త దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. నువ్వు బయట చలాయించినట్టుగా ఇక్కడ కానీ చలాయించారంటే తీసేస్తారు తోలు అని చెప్పి నెటిజన్లు మనవాడిని వేసుకుంటున్నారు వల్లభనేని వంశీని. ఆ టాయిలెట్ నేను అసలు వాడను అని చెప్పి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారట. అంతేకాకుండా నేను కింద పడుకోను, నేను నేల మీద పడుకోను, నాకు నడుం నొప్పి ఉంది, నాకు బెడ్ కావాలి, మంచి మంచం కావాలి అని చెప్పి ఆయన అంటుంటే, మరి డాక్టర్లు జడ్జి ముందు ప్రవేశపెట్టినప్పుడు వైద్య పరీక్షలు పిన్ టు పిన్ చేసి పంపిస్తారండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, తల దగ్గర నుంచి కాళ్ళ వరకు కూడా. ఆయనకి ఏమన్నా రోగాలు ఉన్నాయా, ఆయనకి ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఆరోగ్యపరంగా, ఇవన్నీ చెక్ చేసి పంపిస్తారు. సార్ దృఢంగా ఉన్నారట, స్ట్రాంగ్గా ఉన్నారట, ఏమీ ప్రాబ్లం లేదట వైద్యులు ఇచ్చిన రిపోర్టు. మరి నేను కింద పడుకోను, నాకు నడుం నొప్పి అంటుంటే వైద్యులు ఏమీ అవసరం లేదు బాబు, నువ్వు చాలా బాగున్నావు, మంచి ఆరోగ్యంతో ఉన్నావు, నీకు ఏమీ కూడా సదుపాయాలు అవసరం లేదు, జైల్లో సామాన్య ఖైదీలకి ఏ ట్రీట్మెంట్ ఇస్తారో అదే ట్రీట్మెంట్తో నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి వైద్యులు చెప్తున్నారట. దీంతో వంశీకి దిమ్మ తిరిగింది అని. ఎందుకంటే ఏదో ఇస్తారు అని అనుకున్నారు, ఏముందలే బెయిల్ వచ్చేస్తుంది ఓ 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో 10 నెల రోజుల్లోనని ఆ సింపతి వస్తుంది. ఎందుకంటే జైలుకి వెళ్తే సింపతీలు ఎక్కువ కదా మన రాజకీయ నాయకులకి, దాన్ని ప్రజల్లోకి రుద్ది సక్సెస్ అన్నది సక్సెస్ ఫార్ములా ఇదొకటి. అన్ని ఫార్ములాలు ఇదో ఫార్ములా. అసలు మనం జైలుకి వెళ్ళడం ఏంటి, మన పుట్టుకేంటి, మనం బతికేంటి, అనవసరంగా జైలుకి వెళ్ళడం ఏంటి, ఇన్ని సంవత్సరాలు ఈ మన తాత ముత్తాతల దగ్గర నుంచి తీసుకున్న లెగసీని అంతటినీ కూడా, లేకపోతే వాళ్ళు వారసత్వాన్ని అంతటినీ కూడా పొందుపుచ్చుకుని అందిపుచ్చుకుని జైల్లోకి వెళ్ళి కూర్చుని చెప్పకూడదు తినడానిక, ఊసలు లెక్క పెట్టడానిక అని ఎవరూ ఆలోచించే పరిస్థితి లేదు. మనం ఆ రోజు ఉన్నది మనకు పుష్టిగా ఉన్నదంటే తినేయడమే. మనకి అది అరుగుతుందో అరగదో అని మనం చూడం, మొత్తం మింగేయాలి, అంతా మనమే మింగేయాలి. అది అరిగినా అరగకపోయినా ఏమవుతుంది, ఏదో రోజు కక్కుతుంది మొత్తం. సమినంతగా మనకి సరిపడంతగా ఏదన్నా తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది. బొక్కుదాము అంటే దొరికింది కదా అప్పనంగా అని చెప్పి అది ఏమవుతుంది, వాంతులన్న అవుతుంది, స్టమక్ అప్సెట్ అన్న అవుతుంది, అది వేరే ఆర్గాన్స్ మీద అన్న పడుతుంటుంది. ఇది కూడా అదే పరిస్థితి. ప్రశాంతంగా ఉండాల్సిన జీవితాన్ని అనవసరమైన నోటి దూలతో ఎవరన్నానండి. ఈరోజు వంశీ అని కాదు, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా ఎందుకు తీసుకోరు? రాజకీయ నాయకులు ఉన్నాయండి, వేరే వాళ్ళు ఉన్నాయండి. ఏముంటుంది ఆ మాట అంటే ఏంటి కలిసి వస్తుందండి? సునకానందం తప్ప. ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడినా,
ఒకరిని వ్యక్తిత్వ హననం చేసినా దానివల్ల ఏంటొస్తుంది? ఒక నిమిషం, లేకపోతే ఒక అరగంట, ఒక గంట, లేకపోతే ఒక రోజు, అంతేనా? ఎవరినో ఏదో అనేసాం, వాళ్ళు బాధపడ్డారు, మనకు కలిసి వచ్చేది ఏంటి? సునకానందం. అంతకుమించి ఏమీ రాదు. దీనివల్ల ఆస్తులు వస్తాయా? ఏమైనా కలిసి వస్తుందా? జీవితం ఏమైనా తలకిందులైపోద్దా? ఏమీ ఉండదు. ఎవరో మెప్పు కోసం, ఏదో లబ్ధి కోసం, లేకపోతే తమకు తాముగా ఆనందపడిపోయి బ్రహ్మానందాలతోటి ఉప్పొంగిపోయే విధంగా నవ్వుకుండి ఏవో చేసుకోండి, ఇలాంటివి చేసుకోండి. వికృతాలు చెప్పాలి అంటే అవి వికృత ఆనందం కోసం చేసే పనులు. కట్ చేస్తే ఏమైంది? ఈరోజు ఇబ్బందులు పడాలి, కుటుంబం అంతా కూడా ఆవేదన వ్యక్తం ఉంటారు. ఖచ్చితంగా ఆవేదనలో ఉంటారు వాళ్ళందరూనే. పిల్లలు, భార్య, తల్లి ఉంటాయి, తండ్రి, ఎవరైనా. వంశీ గురించి నేను చెప్పట్లేదు. ఎవరైనా సరే మన కళ్ళ ముందు హ్యాపీగా తిరిగే వాళ్ళు ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్ళిపోతే, మీ ఆయన జైలుకి వెళ్ళాడట కదే, ఎంతమందిని ముంచుకుపోతే జైలుకి వెళ్తాడే అంటారు. ఏరా మీ నాన్న ఏదో పనులు చేసాడట కదా, జైలుకి పోయాడట కదా, మంచి పని అయిందిరా అని మనకి నచ్చిన వాళ్ళు మన ఎదుర్కొంటే మాట్లాడతారు. సరే, ఒక మాట్లాడడానికి భయపడినా మన వాళ్ళని ఫేస్ చేయడానికి భయపడతామండి. ఇంతకంటే నరకం మరొకటి ఉండదు జీవితంలో. మనం ఏమైనా తప్పు చేసి పొరపాటు చేసి జైలుకి వెళ్ళి ఉన్నామంటే బయటకు వచ్చిన తర్వాత మనం ఫ్రీగా వాళ్ళతో మాట్లాడలేం. అంటే ఆడు మనసులో ఏమనిసుకుంటున్నాడో నా గురించి, నేను జైలుకి వెళ్ళి వచ్చాను, ఈ సమాజంలో నేను మళ్ళీ కాళ్ళు ఎత్తుకుని తిరగగలనా, నేను గట్టిగా మాట్లాడితే నువ్వు కూడా చెప్పేవాడు వేటరా, పనికిమాలిన పనులు చేసుకుని జైలుకి వచ్చినోడివి అంటారు. అంటే మొత్తం అయిపోయినట్టే కదా. ఎన్ని సంవత్సరాలు నేను చెప్పింది తాత ముత్తాతల దగ్గర నుంచి ఎవరన్నా సరే, ఇదంతా కూడా ఒక్కసారిగా అంధకారం అయిపోయింది కదా. దేనికి అయిపోయిందండి అంధకారం? మీకు ఊహించనివి ఏమన్నా వచ్చినాయా ఈ అంధకారం చేసుకోవడానికి? ఏమీ లేదా మీకు? అన్నీ ఉన్నాయే, కానీ నోటి దురద, లేకపోతే ఇంకొక మాట, బండ మాట, ఆ పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు జైల్లో నాకు ఆ ఫెసిలిటీస్ ఇవ్వండి, ఈ ఫెసిలిటీస్ ఇవ్వండి. సమ్మర్ కదా, వేడి ఎక్కువైపోతున్నది. బెజవాడలో ఎండలు ఎక్కువ ఉంటాయి, కోస్తా ఉత్తరాంధ్రాల్లో కాస్త హాట్గా ఉంటుంది. నాకు ఏసీ కావాలి, నాకు చెమటలు పడుతున్నాయి, నాకు టైంపాస్ అవ్వట్లేదు, నాకు మంచి టీవీ ఇవ్వండి, అందులో ఓటీటీ సినిమాలన్నీ వచ్చేలా పెట్టండి అని చెప్తే ఎవరు వింటారు? మనం ఉన్నది ఎక్కడ? మనం ఏం చేసి వచ్చాం? ఎందుకు ఈ దుస్థితి, ఎందుకు ఈ పరిస్థితి అని కదా ఆలోచించాలి. అంతర్మదనం పడాలి కదా, పశ్చాత్తాప పడాలి కదా. అది మానేసి తిట్లు, శాపనార్థాలు, ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను, నాకు ఈ ఫెసిలిటీస్ కావాలి, ఆ ఫెసిలిటీస్ కావాలి అంటే ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇక కస్టడీలో పోలీసులు మళ్ళీ ఇంకోటి, సరే ఇది అవుతున్నదంటే పోలీసులు కస్టడీకి అడుగుతున్నారు. మేము మొత్తం కక్కించేస్తామండి, వాళ్ళు ఏదేదో అంటున్నారు కదా, అవన్నీ కూడా మేము కక్కిస్తాం, మాకు కొద్దిగా అప్పచెప్పండి ఆయన్ని అని ఆల్రెడీ పిటిషన్ వేసారు. అంటే కస్టడీకి ఖచ్చితంగా ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి, ఇస్తారు కూడా, ఇచ్చే ఛాన్సులే ఉన్నది. పోలీసులు పక్కాగా వేస్తారు కాబట్టి రిపోర్టు ఇచ్చేస్తారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత కర్మ రిపీట్ అంటారు చూసారా, అనిత గారు అన్నట్టున్నారు ఆ డైలాగు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మ మళ్ళీ అది మనకు చూపించేస్తుంది. మనం బతుకుండగానే, మన శ్వాసతో ఉండగానే మనకు ఆ రుచి చూపిస్తుంది అని. అదే పరిస్థితి. గతంలో ఏవేవో మనం విన్నాం కదా, ఆ ట్రీట్మెంట్ కూడా ఇచ్చేసే ఛాన్స్ ఉందని జరుగుతున్న ప్రచారం. అది కరెక్ట్ కాదు, ఇవ్వకూడదు ఎవరికి కూడా. ఆ రకమైన 3rd డిగ్రీలో 4th డిగ్రీలో ఎందుకు ఓపెన్గానే మాట్లాడుకుందాం. ఎక్కువ జరిగిన ప్రచారం ఏంటి ప్రజల్లోని? ఖచ్చితంగా వాయిస్తారు, మోత మోగిస్తారు అని. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఎంపీని చేశారు కదండి, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేని చేయడానికి ఏముంటుంది? పార్లమెంటు సభ్యుడినే చేశారని కదా ఆయన ఇప్పటికీ గగ్గోలు పెడుతున్నాడు. ఆయన మామూలుగా గోల పెడుతున్నాడు. ఆయన అన్యాయం జరిగిందంటూ మళ్ళీ సమరశంఖాన్ని ఊతున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన తిన్న దెబ్బలు మనకి ఏదైనా మనసుకి గాయమైనా, ఒంటికి గాయమైనా ఆ నొప్పి మనకి తెలుస్తుంది, అది పక్కోడికేం తెలుస్తుంది? ఆడేదో కథలు చెప్తుంటాడా, ఏమున్నదిలే వదిలేయని. ఎందుకు వదిలేయాలి?
మన నొప్పి, మనం పడుతున్న వేదన, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటాడు ఆయన రఘురామకృష్ణరాజు. ఆయన ఏం చిన్న ఫ్యామిలీయా? రోడ్డును పోయే అతన తాతల దగ్గర నుంచి ఒక ఉన్నతమైన స్థాయిలో బతికిన వ్యక్తి ఆయన. ఆయన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడి కుమ్మేశారట, గుండెల మీద కూర్చున్నారట, హార్ట్ ఆపరేషన్ చేసుకున్న ఆయన్ని. అంటే ఇంత దారుణాలు, ఇంత అది వికృతానందం. వీళ్ళు నవ్వుకోవడం, భలే జరిగింది అడిగి భలే జరిగిందని. మరి ఇప్పుడు వాళ్ళు అదే కోరుకుంటారు కదా మన నుంచి. భలే జరిగింది, భలే జరిగింది, టాయిలెట్ ఇవ్వలేదు, ఆ ఫ్యాన్ కూడా లేదట, కిందనే పడుకోవాలట, ఆడికి తగిన శిక్ష పడింది అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో ఈ రకంగా మాట్లాడుకోకూడదు. ఈ పైశాచిక ఆనందం ఎవరూ పొందకూడదు, ఖచ్చితంగా ఎవరూ పొందకూడదు. కానీ చేసిన తప్పులకి శిక్ష పడాలి, పశ్చాత్తాప పడాలి. ఆ పశ్చాత్తాపం ఆయనలో కనిపిస్తుందా లేదా? కస్టడీకి తీసుకున్న తర్వాత మొత్తం కక్కిచ్చేస్తారు, ఇంక బయటకు వచ్చే పరిస్థితులు ఇప్పటికే బలమైన సెక్షన్లు ఆయన మీద ఉన్నాయి అని. ఇక నడునొప్పి అంటూ బెడ్ మీద అంటే అక్కర్లేదని డాక్టర్లు అంటున్నారట. విజయవాడ జిల్లా కారాగారంలో అర్ధరాత్రి హైడ్రామా సృష్టించాడట ఈయన. నాకు అది కావాలి, ఇది కావాలని. అస్సలు ఇవ్వరు. ఇక మరొక వైపు ఈ అంశం ఇలా ఉంటే ఇప్పటివరకు ఆయన ఏమనుకున్నాడు, బెయిల్ వచ్చేస్తుంది, ఏముందిలే, ఇవేవో చిల్లర మల్లర కేసులు నా మీద పెట్టేశారు, తప్పుడు కేసులు, అది నిలబడదు అని చెప్పి చాలా ధీమాగా ఉన్నాడు కదా ఈయన. ఆల్రెడీ బెయిల్లోనే ఉన్నారు కాబట్టి. కానీ ఈ కేసు వేరు, దీని యాక్షన్ వేరు. ఇప్పుడు అర్థం అవుతుందట వంశీకి, ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నదట అసలు రింగ్ అంతా కూడా ఏం జరిగింది ఏంటన్నదని. ఎంత అద్భుతంగా ఈయన్ని ఇందులో ఇరికించారు. ఇరికించడం మీన్స్ ఇందులో కరెక్ట్ పగడ్బందీగా ఎలా ఫ్రేమ్ చేశారన్నది. సత్యవర్ధన్ వాంగ్మూలం ఇది చాలా కీలకమైంది. ఆయన కిడ్నాప్ చేశారన్నారు కదా, అతను కూడా రెడీగా ఉన్నాడు వాంగ్మూలం ఇవ్వడానికని. ఇంకా ఆయన వాంగ్మూలం ఇచ్చాడు అంటే ఎవ్వరూ కూడా వంశీని కాపాడలేరు అని వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అవేమీ లేకుండా వీళ్ళు చేయరు కదండి, ఇంతవరకు తీసుకువెళ్ళరు సీన్ని. ఎందుకంటే అతనికే మళ్ళీ సింపతి ప్లస్ అవుతుంది కదా. ఆ సింపతి ప్లస్ అయ్యే ఛాన్స్ ఎందుకు ఇస్తారు? ఎవ్వరూ ఇవ్వరు. ఇక వంశీని కస్టడీకి వీళ్ళు కోరడం, కస్టడీలో తమ స్థాయిల్లో మొత్తం గక్కిస్తారంటూ ప్రచారం. ఇప్పుడు టెన్షన్లో వంశీ ఉన్నాడని. ఒక్క రాత్రి అర్ధరాత్రి ట్రీట్మెంట్తో ఇప్పుడు టెన్షన్ మొదలయ్యింది. భగవంతుడా, ఇప్పుడు నేను ఎలా బయటికి రావాలి, ఏంటి నా పరిస్థితి ఏంటి, ఏదో అనుకున్నాను, ఏదో జరిగింది, వీళ్ళేంటి కనీసం ఒక బెడ్ కూడా ఇవ్వట్లేదు, ఓ చాపిచ్చి కిందన పడుకోమంటున్నారు, టాయిలెట్ల పరిస్థితి ఏంటి, జైల్లో టాయిలెట్లు ఎలా ఉంటుందండి, సాధారణ ఖైదీ కింద ట్రీట్ చేస్తారు. ఆయన ఏం పవర్లో ఉన్నాయని కాదు, పొజిషన్లో ఉన్నాయని కాదు, ఇందాక నేను చెప్పినట్లుగా ఏవేవో చేసుకొచ్చినాడు కాదు, కొద్దిగా సానుభూతి సింపతిలు చూపించడానికి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి, ఏవేవో చేసేవారట. అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి కాబట్టి కొద్దిగా ఏదో ఆయనకి చెయ్యొచ్చేమో. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆల్ ట్రీట్మెంట్లు వీళ్ళకి ఎందుకు ఇస్తారు, వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీస్ ఈయనకి ఎందుకు ఇస్తాడు? మాజీ ఎమ్మెల్యే, సామాన్యమైన ట్రీట్మెంటే ఉంటుంది, సామాన్యమైన బ్యారెక్లోనే పెడతారు. ఈయన తీసుకెళ్ళి స్పెషల్ ట్రీట్మెంట్లు ఏమీ ఉండవు. ఇప్పుడు అసలు సినిమా అర్థమైపోతుంది, అసలు సీన్ కళ్ళ ముందు ఉంటుంది అది. మరి ఈ సీన్తో నా సీన్ సితార్ అయిపోయింది అని చెప్పి ఇప్పుడు పశ్చాత్తాపం మోడులోకి వెళ్తున్నాడు అని అనుకుంటున్నారట. వెళ్తున్నారో లేదో తెలియదు, ఎందుకంటే నిన్న ఆయన చేసిన చిందులు, ఆయన చేసిన హంగామా ఒకరోజు చేస్తారు హడావిడి, రెండో రోజు చేస్తారు, మూడో రోజుకి అలవాటు అయిపోద్ది. సహజం కదా ఏదైనాని. మొదటిసారి మనం నడిచినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు, రెండో రోజు నడిచినప్పుడు కొద్దిగా ఇబ్బంది, మూడో రోజు నడిచినప్పుడు 4-5 రోజులు నడిచామనుకోండి అలవాటు అయిపోద్ది ఇంక అది. సో ఈయనకు కూడా అదే అలవాటు అయిపోద్ది. నీకేం స్పెషల్ ట్రీట్మెంట్లు ఇవ్వరు, ముందుంది ముసళ్ళ పండగ, ఇక్కడితోటి అయిపోలేదు, నీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నీతో పాటు వస్తారు, అప్పుడు నీకు కాస్త కాలక్షేపం అవుతుందిలే వల్లభనేని వంశీ అంటూ నెటిజన్లు ఎవరైతే వంశీ మీద మంట మీద ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు. మరి వంశీ ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుందో, మరి వంశీ భవిష్యత్ ఏంటి అన్నది ప్రశ్నగానే మిగులుతుంది.